ఒక ఆయన కత్తుల కోలాటం చేస్తావా అంటాడు, ఇంకొక ఆయన నేను గాని నోరు తెరిస్తే ఇక్కడ మీరెవ్వరూ ఉండరు అని అంటాడు. గిట్ల ఈసారి తెలంగాణ అసెంబ్లీల లీడర్ల ముచ్చట్లు ఏటేటో తిరిగినాయి. పొర్రి సర్కారోళ్లకు ఎగస్పాచోళ్లకు నడుమ ఏడికైతే ఆడికి అన్నట్టే నడిచింది లడాయి. మాటలతోనే మంటలు ఉట్టిచ్చిర్రు లీడర్లు. ఎవ్వళ్ళకెవ్వళ్ళు వెనకకు తగ్గేదేలే అన్నట్టు చేసిర్రు. ఆఖరి 3 రోజులైతే శిగం నిండినట్టే చేసిర్రు లీడర్లు అన్నట్టు. సోమవారం ఏం నడిచిందో చూద్దాం పారి. ఆఖరి రోజు కూడా అగ్గి మీద గుగ్గిలం లెక్కనే నడిచినాయి అసెంబ్లీ మీటింగులు. లీడర్ సాబులు గట్టిగానే సురుకులు పెట్టుకుండ్రు. ఇన్నొద్దులు ముచ్చట్లలో పడి పెండింగ్లో పెట్టిన బిల్లులన్నీ ఆఖరి నాడు అసెంబ్లీలో పెట్టిండ్రు సర్కారోళ్ళు. ఇక దాంట్లో సోషల్ మీడియాలో ఎట్టబడితే అట్లా కామెంట్లు వీడియోలు ఆ ఓటి ఓటి పెడితే ఇప్పటి సంది చూసుకుంటూ ఊకునేది లేదు. కేసులు అయితే అన్నట్టు ఓ బిల్లు పెట్టిండ్రు. దాని మీద 2 దిక్కుల లీడర్లకు జరిసేపు గట్టిగానే అయ్యింది వాదులాట. ఈ మధ్యలో సోషల్ మీడియాలో జరిగినటువంటి కొన్ని ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకున్నప్పుడు వారు మాట్లాడే తీరు కానీ ఎవ్రీ డే ఒక సోషల్ మీడియా మనం ఓపెన్ చేస్తే ముఖ్యమంత్రి గారి గురించో మంత్రుల గురించో ఇంకోరి గురించో మాట్లాడతారు. ఒక ఇండివిజువల్ ఒక పర్సన్కు ఒక నష్టం జరిగితే దాన్ని దేశమంతా నష్టం జరిగినంతగా చిత్రీకరించేటువంటి ప్రమాదం ఈరోజు జరుగుతూ ఉంది. ఇంకో దిక్కు వాట్సాప్ మెసేజీలు ఫార్వర్డ్ చేసినా కేసులు పెడతారా ఎట్లా? మరి ఇక బిల్లులో పెట్టిన ముచ్చట్లు గట్టనే ఉన్నాయి అన్నట్టు మాట్లాడినరు ఇంతమంది. దీనిలో 2వ పాయింట్లో ఒక సెక్షన్లో సమాచార మార్పిడి, సపోజ్ నాకు వాట్సాప్కి ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని ఫార్వర్డ్ చేస్తే ఇమీడియట్గా కేసు అవుతుంది. తప్పంటే ఇది ఏం నిర్వచనం చేస్తాం, ఏ తప్పని చెప్తాం. ఏది అందులో బూతులు తిడితేనో మతాన్నో అది ఇప్పుడైనా పెట్టవచ్చు, మనం అది ఇప్పుడైనా పెట్టుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా చట్టం అవసరం లేదు అధ్యక్ష. గిట్లా ఒకళ్ళు మంచిగా ఉన్నదని అంటే ఇంకోళ్ళు మంచిగా లేదు బిల్లును సరి చేయాలి అన్నట్టు మాట్లాడినరు. ఇక పెట్రోల్ డీజిల్ రేట్ల మీద కూడా చెయ్యి పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళకు నడమ లాడాయి నడిచింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏం మాట్లాడుతున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొనగలుగుతామా, బంగారం తీరు ధరలైపోయినాయి, ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 రూపాయలు తగ్గించుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంకు పోయేదేమున్నది, ఎందుకు ఈ రకమైనటువంటి భారం వేస్తున్నదని అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలకు తిరిగి అధికారం చేపట్టిన తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడ కూడా పొంతన లేకుండా పోతున్నారు అధ్యక్ష. ఆదిలాబాద్ ఎమ్మెల్యే ముచ్చటకు మంత్రి పొన్నం సార్ గట్టిగానే సమాధానం చెప్పిండు. రేపు జరిగే ఎన్నికల్లోప తర్వాత కనీసం 1 సంవత్సరం ఇవాళ మీరు తీసుకున్నటువంటి 10 రూపాయల ఏ ఛార్జీలు అయితే తగ్గింపు తీసుకున్నారో 1 సంవత్సరం పాటైనా కొనసాగిస్తామనేటువంటి ఒక విశ్వాసం ఈ భారతదేశ ప్రజలకు ఇవ్వగలుగుతారా? ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ దానికి సంబంధించిన తగ్గింపులు, దానికి సంబంధించిన ప్రక్రియ, ఎన్నికల కొరకే వ్యవస్థ నడుపుతున్నటువంటి విధానాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మేమేం తెలంగాణ ప్రభుత్వం తరఫున కొత్తగా పన్నులు విధించింది కానీ లేకపోతే దానికి సంబంధించిన విషయాన్ని కానీ తీసుకున్నది లేదు. ఇక అటు మండలి మీటింగుల కారు పార్టీ వాళ్ళు మైనింగ్ ముచ్చట్ల మీద పంచాయతీ పెట్టిండ్రు. మంత్రిని బర్తరఫ్ చేయాలని పొట్టు లొల్లి చేసిండ్రు. ఆ లొల్లి చేయబట్టి మీటింగ్ మొత్తానికే నడవకుండా అయ్యేటట్టున్నది అనుకున్నాడో ఎటనో మరిగా చైర్మన్ సారు గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు అందరినీ బయటికి తోలిచ్చిండు. ఇక అది అట్లుంటే మైనింగ్ పంచాయతీని గవర్నర్ సార్ వద్దకు తీసుకుపోయినరు కారు పార్టీ వాళ్ళు. కేటీఆర్ సార్తో కలిసి గులాబీ లీడర్లు అంతా లోక్భవన్కు పోయి షికాయతు చేసిండ్రు. ఇక బయటకు వచ్చినాక ఏమన్నారో చూడర్రే. జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం అయితే సిబిసిఐడిని అడ్డం పెట్టుకుని మరి మంత్రి గారిని కాపాడే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సరే, సిబిసిఐడి అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని, రాష్ట్ర హోంశాఖ ఆధీనంలోని ఒక విభాగం. మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉంటే, ఆయన మంత్రిగా కొనసాగుతూ ఉంటే ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే, రాష్ట్ర హోంశాఖ కింద పనిచేసే ఒక విభాగం ఏ రకంగా నిష్పక్షపాతంగా పనిచేస్తుంది కాదన్నట్టు. మరిగా చూస్తుంటే ముచ్చట ఇక్కడితోనే వడిచేటట్టు అయితే లేదు, ఇంత ముంగటికి పోయేటట్టే ఉన్నది. చూడాలి ఏమవుతుందో. కానీ అసెంబ్లీ మీటింగులు మాత్రం ఈసారి పొట్టు నడిచినవి పోని అనుకుంటారు అందరూ. పబ్లిక్ సమస్యలేమో కానీ పార్టీల పంచాయతీలు అయితే మహారాజుగా నడిచినాయి అనుకుంటారు ఇంతమంది. ఒకరోజు ఆఫీసులు ఉండాలి, ఒకరోజు పబ్లిక్లు ఉండాలి అని సీఎం బాబు సారు టైం టేబుల్ గిట్లా రాసుకున్నాడో ఏమో మరి. రోజు తప్పించి రోజు ఏదో ఊర్లో మీటింగ్ పెడుతున్నాడు, పబ్లిక్ను దిల్కుష్ చేసే ముచ్చట్లు చెప్తున్నాడు. ఓ దిక్కు పాత సర్కారోళ్ళ మీద పబ్లిక్కు పూసగుచ్చుకుంటేనే ఇంకో దిక్కు సర్కార్ పథకాలను ఎగరవేడుతున్నాడు. ఇక చూడుర్రి పేదోళ్లకు ఇండ్లు వంచే కార్యం ఎట్లెట్లా నడిచిందో.
జర ఆలస్యమైనా సరే ఏపీలో ఒకటేసారి 2.5 లక్షల మంది ఇండ్లకు పోయిండ్రు. ఎప్పటి సందో ఈగిస్తాం ఆగిస్తాం అన్నట్టు వెనకకు పడుకుంటూ వస్తున్న టీడ్కో ఇండ్లు పంచే కార్యం మస్తు ఘనంగా చేసిండ్రు సర్కారోళ్ళు. మొన్న ఉగాది పండుగకే పంచేది ఉండే గాని అప్పటికి ఇంకా తోడేం పనులు కాలేకుండానట. అందుకే ఇప్పుడు చాలు చేసిండ్రు. ఇట్లనే తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూదూరుకు పోయిండు సీఎం చంద్రబాబు సారు. పబ్లిక్ కు ఇండ్లు పంచిపెట్టి సంబురంగా చెప్పిండు ముచ్చట్లు. నా పేదవాడు ఉండవలసింది గుడిసెల్లో కాదు, పక్కా ఇంటిలో ఉండాలని పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేద కుటుంబానికి శాశ్వతంగా ఇళ్లు నిర్మించివ్వాలనేది మా సంకల్పం. ఇది టీడీపీ సిద్ధాంతం. 2029 మీకందరికి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నాను. గదన్నట్టు వచ్చే 2-3 ఏళ్లలో ఇల్లు లేని ప్రతి ఒక్కళ్లకు ఇండ్లు కట్టిస్తాం అన్నట్టు హామీ ఇచ్చిండు సారు. అంతేకాదు పాత సర్కారు వాళ్ళ మీద గట్టిగానే వేసిండు బాణాలు. ఏ విధంగా మనసు వచ్చిందో నాకు అర్థం కాదు. పేదవాళ్ళ పొట్టగొట్టారు, మీకు అన్యాయం చేశారు, ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించారు. వీళ్ళు 5 ఏళ్ళు మాట్లాడారు. వీళ్ళు కట్టింది 5 ఏళ్లలో 6,55,000 ఇళ్ళు కట్టారు. ఈరోజు 21 నెలల్లో 5,50,000 ఇళ్ళు కట్టాం. ఇక తిరుపతి జిల్లాల సీఎం సార్ మీటింగ్ అట్లా నడిస్తే తతిమ జిల్లాల్లో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు పేదోళ్ళకి ఇండ్లు పంచిపెట్టిండ్రు. ఇండ్లకు పోయి పబ్లిక్ కు బట్టలు పెట్టిండ్రు. ఇల్లు ఎట్లున్నదని అడిగి తెలుసుకుండ్రు. ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినాక ఇండ్లు పంచుడు ఇది 2వ మలక. అది వరకు 3 లక్షల ఇండ్లు పంచితే ఇప్పుడు ఒకటేసారి 2.5 లక్షల ఇండ్లు పంచి పెట్టిండ్రు. మంచి ముచ్చట్నే. ముఖ్యమంత్రి సార్ చెప్పినట్టు ఇండ్లు లేని తత్తిమ పేదోళ్ళకు కూడా జపన ఇండ్లు కట్టిస్తే ఇంత మంచిగా ఉంటది అనుకుంటారా అందరూ. 1980ల పీపుల్స్ వార్ పార్టీ పుట్టింది. రాను రాను అది మావోయిస్ట్ పార్టీ అయ్యింది. అప్పటి సంధి ఇప్పటి వరకు నక్సలైట్లు వాళ్ళ పతారా చూపెట్టుకుంటూ వచ్చిర్రు. అటు ఇటుగా 17 రాష్ట్రాలకు పాకింది కూడా అన్నల పార్టీ పతారా. ఎన్కౌంటర్లు, సరెండర్లు, కోవర్ట్ ఆపరేషన్లు ఇసొంటి ఏం లెక్క పెట్టకుండా ఇన్నేండ్లు అన్నల పార్టీని నడిపించుకుంటూ వచ్చిర్రు. ఇక సాలు అన్నట్టు సెంటర్ సర్కార్ వాళ్ళు అన్నల పార్టీకి డెడ్ లైన్ పెడితే ఆ గడువు దగ్గర పడ్డది. రైట్, సెంటర్ వాళ్ళు పెట్టిన డెడ్ లైన్ ఒడిచింది. దేనికి అనుకుంటున్నారు? అన్నలు లేని భారతదేశాన్ని చూడాలనేది. మార్చి 31 వరకు అన్నలన్న మాట వినపడకుండా చేస్తాం, అటంక అన్నలు అనేటోళ్ళే ఉండరు దేశంలోనని సెంట్రల్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ చాలా మాటలు చెప్పినుండే కదా. ఆగో అట్ట మంగళవారంతో సార్ పెట్టిన గడువు వస్తుందన్నట్టు. సార్ చెప్పినట్టే ఇప్పటికే బొచ్చడు మంది ఎన్కౌంటర్ అయ్యారు, చాలా మంది దానిక లొంగిపోయారు. ఆపరేషన్ కాగాలతో అడవులన్నీ ఖాళీ అవుతుంటే ఇక గవర్నమెంట్ తోని మేము కొట్లాడలేమని దళాన్ని నడిపించేటోళ్ళు పెద్ద పెద్దోళ్ళంతా తుపాకులు పోలీసు వాళ్ళకి లొంగిపోయారు గవర్నమెంట్ ముంగట. అట్టిగా సెంట్రల్ వాళ్ళు ఇచ్చిన టైం అయిపోయింది, అటంకా మళ్ళెట్టుంటుందో అనుకున్నట్టు కావచ్చు. ఇవాళ ఆంధ్ర గవర్నమెంట్ ముంగట ఇంకో 9 మంది తుపాకులు ఇడిచిపెట్టి లొంగిపోయారు. అందులో పార్టీ జోనల్ కమిటీ పెబ్బ చెల్లూరి నారాయణరావు కూడా ఉండు. 35 ఏండ్లు అయిందట ఆయన దళంలోకి పోయి. ఇన్నేండ్లకు ఆయన ఎంబడి ఉండేటి దళాన్ని వేసుకుని ఆంధ్ర పోలీసుల ముంగటికి వచ్చిండు అన్నట్టు. నారాయణరావు నెత్తి మీద 25 లక్షల రివార్డు ఉంటే అది ఆయనకే ఇచ్చిరు కూడా. ఇక ఇప్పుడు వీళ్ళతోని మావోయిస్టు పార్టీ అంతా నామరూపాలు లేకుండా పోయిందనేది సెంట్రల్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ అంటున్న మాట. बस्तर से नक्सलवाद लगभग समाप्त हो चुका. नक्सलवाद की जो लोग यहाँ पर वकीलात कर रहे थे उनको कि ये 70 से अब तक क्यों नहीं मिला, कि सत्य को झुठलाया जा रहा है. ये बस्तर वाले इसलिए छूट गए थे कि वहां लाल आतंक का परछाया था, इसलिए वहां विकास नहीं पहुंचा. అది ఇన్నరా దేశంలో అన్నలన్న మాటే వినపడదా అట. నక్సలైట్లే లేదట. అనుకున్న కార్యం ఓడిపించినాం, అన్నల పార్టీని నామరూపాలు లేకుండా చేసినాం అనుకొచ్చిండు అమిత్ షా సారు. ఇదిట్టుంటే సెంట్రల్ వాళ్ళు పెట్టిన డెడ్ లైన్ కు ఒక్కరోజే ఉంది కాబట్టి అన్నల జడ దోలాడుకుంటా ఛత్తీస్గఢ్ అడవులలో పోలీసు వాళ్ళు తిరుగుతుంటే తుపాకులు పట్టుకొని ఎదురుకొచ్చిరాట కొంతమంది అన్నలు. గట్టు వచ్చిన వాళ్ళను ఎన్కౌంటర్ చేయకుండా ఆకలితో ఉన్న వాళ్ళకు బువ్వ పెట్టి లొంగిపోయేటట్టు చేసిండట ఎస్ఐ రామేశ్వర్ సారు. మంచి ముచ్చటే. ఏదైతే కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నంత పని చేసిర్రు అబ్బా. వామ్మో ఏమెండలరా
నాయన ఈ ఎండలకు కుసంతసేపు బయటికి పోతే గొంతెండిపోతుంది. నిన్న ఆయితారం ఆఫీస్కు సెలవు ఉందని మా తాతను చూద్దామని పల్లెకి పోయినా. దూపైతుంది, ఎండకు నోరెండిపోతుంది. ఓ నీళ్ళ డబ్బా అన్న కొనుక్కుందామంటే డ్రైవర్ అన్న బస్సు ఆపుతలేడు. ఓకషేర కాదు, నాకు ఊళ్ళో పోయిందాక ఆగు. అదేంది బస్సులలో మంచినీళ్ళ డబ్బాలు ఇస్తుండే కదా అని అంటారా? అయ్యే ఉంటే నాకు గంత బాధ ఎందుకు? యుద్ధం చేయంగా గ్యాసు పెట్రోలే కాదుల్లో మంచినీళ్ళకు కూడా తిప్పలే వచ్చింది. కాకుంటే అందరికి కాదు, ఆర్టీసీ బస్సులలో ఎక్కి తిరిగేటోళ్ళకే. ఆర్టీసీ బ్రాండ్ జీవా పేరుతోని ఆర్టీసీ బస్సులలో ఎక్కిన వాళ్ళ కాడ టికెట్ మీద 10 రూపాయలు ఎక్కువ తీసుకొని మంచినీళ్ళ డబ్బాలు ఇవ్వాలని అప్పట్లో సజ్జనార్ సార్ ఉన్నప్పుడు కొత్త రూల్ పట్టుకొచ్చానుండే కదా. ఇప్పుడు అది 3 నెలల ముచ్చటే అయింది తెలంగాణలో ఆర్టీసీ బస్సులలో ఎక్కి తిరిగేటి పబ్లిక్ కు. అది కూడా యుద్ధం పుణ్యమే. అయినా యుద్ధానికి నీళ్ళకేం సంబంధం అంటారా? ఎందుకుండదు. ప్లాస్టిక్ డబ్బాలు ముడి సరుకులు వచ్చేది ఆడికే నాయే. ఇప్పుడు అవి వచ్చేటట్టు లేకుండేటాళ్లకు బస్సులలో ఇచ్చేటి నీళ్ల డబ్బాలను బంద్ పెట్టిరు అన్నట్టు. కాకుంటే టికెట్ మీద ఛార్జీలు ఏమైనా తక్కువ తీసుకుంటారా అంటే అదేం లేదు. మళ్ళా బాజాబ్తా వసూలు చేస్తూనే ఉన్నారు. ఈ టౌడ్తో ఇప్పుడు ఏం తక్కువ 1,00,000 బస్సుల మీద పడింది పరాకు. ఇంకో ముచ్చటుల్లో ఆర్టీసీ బస్ అనగానే అన్ని బస్సులకేమో అనుకున్నారు. ఆర్టీసీ కింద నడిచేటి ఏసీ బస్సులకు, సూపర్ లగ్జరీ బస్సులకే టికెట్ మీద 10 రూపాయలు వసూలు చేసేది, 1/2 లీటర్ నీళ్ల డబ్బా ఇచ్చేది. ఇప్పటికి యుద్ధం పుణ్యమానిక నీళ్ల డబ్బా ఇచ్చుడు బంద్ పెట్టిరు. కాకుంటే పైసలు వసూలు చేసుడైతే బరాబరు. లెక్కకైతే 1/2 లీటర్ నీళ్ల డబ్బాకు కంపెనీలకేంచి ఆర్టీసీలకు పడేదైతే 4 రూపాయల 83 పైసలే. వాళ్ళు వసూలు చేసేది మాత్రం బరాబర్ 10 రూపాయలు. డబల్ కు డబల్ లాభం. అంటే చారానా కొడికి బారానా మసాలా అన్నట్టు. పోనీ అయ్యన్ని ఇస్తున్నా అంటే అదేం లేదాయే. ఇట్లా అయ్యేటాళ్లకు కొయ్యని కోడికి తూకం వేస్తున్నా అనుకుంటున్నాడ ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో ఎక్కి తిరిగేటి పబ్లిక్. ఇంట్లో మేము అన్నది ఏం లేదు, పబ్లిక్ అనుకుంటున్నాం ముచ్చడే మీకు చెప్పినాం అంతే. అడంక మమ్మల్ని అనొద్దు సుమా. ఏం వరాలు వాన కాదు వడగళ్ల లెక్కనే కురుస్తున్నాయి. పార్టీలన్నీ పోటీ పడి ఇస్తున్న వరాలన్నీ కుప్పలు తెప్పలై పబ్లిక్ను ముంచేస్తున్నాయి. ఉత్తప్పుడు అడిగినా పట్టించుకొని లీడర్లు ఇప్పుడు మాత్రం మేమంటే మేమన్నట్టు ఇస్తుర్రు వరాలు. గదే 4 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతము, మొత్తం 5 జాగల్ల ఎన్నికలున్నాయి కదా. అక్కడనే కోరినోళ్లకు కోరినన్ని వరాలు ఇస్తున్నాయి పార్టీలు. మరి ఇచ్చేటివేంటి తెచ్చేటివేంటియో ఒకసారి చూద్దాం పారి. లీడర్లంతా లిస్టుల మీద లిస్టులు విడుదల చేస్తాండ్రు. వరాల లిస్టులతోని ఓటర్లకు గ్యాలం ఎత్తుండ్రు. అటు ఇటు ఏమో గాని తమిళనాడులో మాత్రం అన్ని పార్టీలు వరాల కుండపోత గురిపిస్తున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ వాళ్ళు ఆడోళ్ళకే కాదు మగోళ్ళకు కూడా పిరి బస్సు పెడతామని ప్రకటించిండ్రు. కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ కూడా పిరి పథకాలు గట్టిగానే ప్రకటించిండు. ఇప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ వాళ్ళు వరాల లిస్టు విడుదల చేసిండ్రు. ఆడోళ్లకు నెలకు 2,000 ఇస్తారట, 10 లక్షల ఇండ్లు కట్టిస్తారట, 50 లక్షల కొలువులు ఇస్తారట. పెద్ద ముచ్చటేంటిదంటే అక్కచెల్లెన్లకు 8,000 రూపాయల కూపన్లు ఇస్తారట. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు కొనుక్కోవచ్చట వాటితోని. అంతేకాదు పాత వాటిని ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చట. డిఎంకే పార్టీ వాళ్ళు భలే ఆఫర్ పెట్టిండ్రు పోయి అనుకుంటారు తమిళనాడు పబ్లిక్. ఇగిదిట్లుంటే తమిళనాడులో సోమవారం చాలైన నామినేషన్లు. ముఖ్యమంత్రి స్టాలిన్, టీవీకే పార్టీ దళపతి విజయ్ నామినేషన్లు వేసిండ్రు. అయితే నామినేషన్ల గడువుకు నడుమ 4 దినాలు సెలవులే ఉన్నాయట. అందుకే లీడర్లంతా జల్దీ నామినేషన్లు వేస్తుండ్రు. ఇంకో దిక్కు మోదీ సారు ఎలక్షన్లు ఉన్న రాష్ట్రాలన్నీ సుడిపెడుతున్నాడు. రోజుకో దిక్కు మీటింగులు పెట్టి పబ్లిక్కు ముచ్చట్లు జోరుగా చెప్తున్నాడు. అటు అస్సాం రాష్ట్రంలో తెలంగాణలు ఇచ్చినట్టే చెయ్యి పార్టీ వాళ్ళు గ్యారెంటీలు ఇచ్చిర్రాట. మన దిక్కు 6 గ్యారెంటీలు ఇస్తే అస్సాంలో 5 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. అక్కచెల్లెన్లకు నెల పైసలు, 10 లక్షల మందికి భూమి పట్టాలు, ఇటువంటి గ్యారెంటీలు ఇచ్చిండ్రు. గిట్లా అన్ని దిక్కుల పార్టీలు పొట్టు వరాల వాన కురిపిస్తున్నాయి. మరి ఇక ఎవరి కిస్మత్ కులా అవుతుందో ఏమో చూడాలే.